ఖరారు చెయ్యాలి మరి. సరే వెళ్ళి పిలు. పదవే, పద పద పద. ఒసే శివాని, మీ అమ్మమ్మ మావయ్యలు అత్తయ్యలు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ కాఫీ తీసుకెళ్లి ఇవ్వు. సరే నానమ్మా. నానమ్మ అనొద్దని దీనికి ఎన్నిసార్లు చెప్పాలి? అభి, వసు, ఇలా రండి. అనుకూలంగా ఉంటుంది. మంచి పిల్ల దొరికినట్టు అవుతుంది. అఖిల్ని బాగా చూసుకుంటుంది. మేము నీతో చెప్పాలనుకున్నామమ్మా. మా మనసులో మాట నువ్వే చెప్పావు. బిస్కెట్స్ తీసుకోండి అత్తయ్య. ఇదేంటి పానకంలో పుడకలా అక్కడికెళ్ళింది? బా, బిస్కెట్స్ ఇవ్వడానికి వెళ్ళిందిలేవే, కంగారు పడకు. మీరు చెప్పింది నిజం అత్తయ్య. మనకు తెలిసిన అమ్మాయి అయితే అఖిల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఏ లోటు రానివ్వదు. అందుకే బయట సంబంధం వద్దు అనుకుంటున్నాను. అమ్మమ్మ కాఫీ. మన కళ్ళ ముందు తిరిగే అమ్మాయి మన ఇంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. నా మనసులో ఉన్నదే మీ మనసులో ఉంది కాబట్టి మన ఇంటి అమ్మాయినే అఖిల్ భారీగా ఫిక్స్ చేద్దాం. అలాగే అమ్మా. ఈ విషయం గురించి మేము అఖిల్ అభిప్రాయం కూడా అడిగాం. అఖిల్ కూడా ఓకే అన్నాడు. వీడేంటి నందిని చూసి చెప్తున్నాడు? మీరు కాదనరు అనే నమ్మకంతో నేను కూడా మరింటి సంబంధానికి సరే అన్నాను. అభి, వదనేమో శివానిని చూసి చెప్తోంది. అయితే అందరం ఒకే మాట మీద ఉన్నాం అత్తయ్య. ఉమ్మడి కుటుంబంలో వేరు అభిప్రాయాలకి ఉండకూడదు వసు. ఇదేదో తేడాగా ఉందే, ఒకరికొకరు సంబంధం లేకుండా మాట్లాడుకుంటున్నారు. సరే అమ్మా, ఈ సంబంధం అందరికీ ఓకే కాబట్టి రేపే నిశ్చితార్థం పెట్టుకుందాం. చాలా సంతోషంగా ఉంది అభి. అఖిల్ పెళ్లి విషయం ఇంత తొందరగా తేలుతుందనుకోలేదు. నాకు ఆశ్చర్యంగా ఉందోదనా. శివానీతో అఖిల్ పెళ్లికి అభి వసూలు ఒప్పుకోవటం తేడాగా ఉంది. వెంటనే ఈ శుభవార్తని భాస్కర్ బాబా పావని అక్కలతో చెప్తాం అత్తయ్య. అలాగే వసు, అందరం కలిసి రేపు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దాం. మా అమ్మ మాటలు నిలబెట్టుకుందత్తా. నా తమ్ముడికి నా కూతురికి పెళ్లి ఖాయం చేసేసింది. అన్నయ్య, వదిన, అఖిల్ నందినిల పెళ్లికి అమ్మ కూడా ఓకే చెప్పింది.
రేపే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అన్నయ్య. చాలా థ్యాంక్స్ అభి, చాలా సంతోషంగా ఉంది. నాకు అనుమానంగా ఉందే. అనుమానం ఏంటత్తా? అమ్మ అంత క్లియర్గా చెప్పింది కదా. అవును, అఖిల్ గురించి అంతా తెలిసిన అమ్మాయి ఈ ఇంటి మనిషి అయిన నందినితో అఖిల్ పెళ్లి చేద్దామని అత్తయ్య చెప్పకనే చెప్పింది. మీ అమ్మ చెప్పింది అభి వసూలు వేరేలా తీసుకున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. అన్నయ్య వదిన అంత స్పష్టంగా ఇంటి పిల్లనే కోడలిగా చేసుకుందామని చెబితే ఇంకా అనుమానం ఏంటత్తా? అఖిల్కి కాళ్ళు రావడానికి కారణం నందినే కదన్నయ్య. అమ్మలో ఆ కృతజ్ఞత ఉంది. అవును బావగారు, అందుకే నందినిని కోడల్ని చేసుకోవాలనుకుంటోంది. ఆ నందిని గురించి మా అమ్మ ఎందుకు చెప్తుంది? శివాని గురించే చెప్పింది. రేపే నిశ్చితార్థం. అమ్మా, నాకు పట్టలేనంత సంతోషంగా ఉంది. నా కాళ్ళ చేతులు ఆడడం లేదు. నా కల నిజమైంది. ఒసే తింకరదానా, నేను చెప్పింది వినిపించుకోవే. ఇదిగో, ఇక నేనేం విన్ను. రేపే నా తమ్ముడికి నా కూతురికి నిశ్చితార్థం. ఒసే, ఎవరికి నిశ్చితార్థమో రేపు తెలుస్తుందిలేవే. అన్నయ్య, ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేద్దాం. తెలిసిన వాళ్ళందరినీ పిలుద్దాం. అవును, అఖిల్ గతం అంతా మర్చిపోయి హ్యాపీగా ఉంటాడు. ఈ విషయం వెంటనే హారికతో చెప్పాలి. చెప్పండి ఆంటీ, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నానే. రేపు నా మేనల్లుడు అఖిల్కి నిశ్చితార్థం జరగబోతోంది. వాట్? అఖిల్కి ఎంగేజ్మెంటా? ఎవరితో? దమయంతి లేదు, దాని కూతురు శివానీతో. నువ్వు చెప్పేది నిజమా ఆంటీ? నీతో జోకులు ఎందుకేస్తానే? విచిత్రం ఏంటంటే అఖిల్ శివానీల పెళ్లికి అభి వసూలు కూడా ఒప్పుకున్నారు. ఇంతకీ అఖిల్ ఒప్పుకున్నాడా ఆంటీ? అందరూ చెప్తే వాడెందుకు ఒప్పుకోడే? ఇంకా నీ మీద వాడికి ప్రేమ ఉందనుకుంటున్నావా ఏంటి? ఆ ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది. అందుకేగా నిన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు. నువ్వేమో కడుపుతో ఉన్నావు. అఖిల్ అప్పుడే రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఈ టైంలో నువ్వు గాని ఇక్కడుండుంటే భలేగా ఉండేదే. బ్యాడ్ లక్. ఏం చేస్తావు? నీకు ఆ అదృష్టం లేదు. నాతో వెటకారం ఆడుతున్నావా ఆంటీ? అయ్యయ్యో లేదే, నాకనిపించింది చెప్పాను. అలా అని చెప్పి రేపు ఇంటికొచ్చేసావు. ఇది నీకు ఇన్ఫర్మేషనే కానీ ఇన్విటేషన్ కాదు. ఎవరో వస్తున్నట్టున్నారు. ఇక నేనుంటానే. ఏమైంది హారిక? అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు. నీ ఎక్స్ హస్బెండ్ ఏం చేసుకుంటే నీకెందుకు? కొంప తీసి నువ్వింకా అతన్నే లవ్ చేస్తున్నావా ఏంటి? ప్రేమ కాదు మ్యామ్, పగ. ఆ ఇంట్లో అందరూ కలిసి నన్ను కట్టుబట్టలతో బయటికెంటేశారు. కనీసం కడుపుతో ఉన్నానన్నా జాలి కూడా చూపించలేదు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. అఖిల్ మాత్రం అప్పుడే రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు. అది జరగకూడదు. అసలు ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరగకూడదు. అర్థమైంది. ఆ ఇంట్లో నువ్వు కోల్పోయిన స్థానం, నీకు రాని ఆస్తి ఇంకెవ్వరికీ దక్కకూడదంటావు, అంతేనా? ఎస్ మ్యామ్. నన్ను కాదన్న అఖిల్ కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోవాలి. నన్ను గెంటేసిన ఆ ఇల్లు నేను లేని లోటుని ఫీల్ అవ్వాలి. అక్కడ ఏ ఒక్కరు కూడా హ్యాపీగా ఉండకూడదు. అలా జరగాలంటే నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు, ప్లాన్ చెయ్యాలి. ఏం చేయాలి మ్యామ్? రేపే ఎంగేజ్మెంట్ అన్నావు కదా, ఒక పని చెయ్యి. థ్యాంక్ యూ మ్యామ్. రేపే అతన్ని కలుస్తాను.
దేవుడా, చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది. మోడుబాడిన అఖిల్ జీవితం మళ్ళీ చిగురించడానికి నందినితో పెళ్లి చేయబోతున్నాం. ఈ రోజు జరిగే నిశ్చితార్థంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి. అన్ని అరేంజ్మెంట్స్ అవ్వాలి. ఓకే, ఏవండి, పంతులు మళ్ళీ గారికి కాల్ ఫోన్ చేస్తాను. చేశారా? చేశాను వసు గారు. టైంకి వస్తానని చెప్పారు. క్యాటరింగ్ వాళ్ళతోటి మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు వాళ్ళతో మాట్లాడకుండా ఏం చేస్తున్నారండి? దయచేసి నన్ను కంగారు పెట్టకండి వసు గారు. పెద్ద ఈవెంట్ మేనేజరు, ఇంట్లో జరిగే నిశ్చితార్థానికి కంగారు ఎందుకండి? అది ఇంతకీ పూలు, పండ్లు, స్వీట్స్ ఆర్డర్ అయినా ఇచ్చారా లేదా? అవన్నీ అన్నయ్య చూసుకుంటున్నాడండి. మరి ఎంగేజ్మెంట్ రింగులు? అవి కూడా. ఒక నిమిషం. హలో, వచ్చేసారా? బయట ఉన్నారా? అన్నీ వస్తున్నాను. దమయంతి, ఇంట్లో నిశ్చితార్థ ఏర్పాట్లన్నీ చాలా బాగుండాలి. ఆ మాట నువ్వు మళ్ళీ చెప్పాలా వదినా? అంటే మన ఇంట్లో నిశ్చితార్థం జరుగుతోంది కదా, ఏర్పాట్లలో ఏ లోటు రాకూడదు అంటున్నాను. బావగారు, బావగారు, మర్చిపోకుండా అన్నీ తెచ్చారా? నా కూతురు నిశ్చితార్థానికి ఈ ఉడిగారి హడావిడేంటో. ఎంగేజ్మెంట్ రింగ్స్తో సహా అన్నీ తీసుకొచ్చానమ్మా. నందిని రెడీ అయిందా? అక్క రెడీ చేస్తుంది, వెళ్ళి చూసొస్తాను. నువ్వు బాబాయ్ని పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది పిన్ని. ఇదంతా మీ అమ్మమ్మ దయరా కిట్టో. అమ్మమ్మ మాట ఇవ్వకపోతే అక్కకి నిశ్చితార్థమే జరిగేది కాదు. అయితే అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. థ్యాంక్స్ నాకు కాదు నందిని, వసుకి చెప్పాలి. నాతో ఏం చెప్పాలక్క? ఈ నిశ్చితార్థం జరగడానికి కారణం నువ్వని చెప్తున్నాను వసు. అక్క, అయ్యో పిచ్చి పిల్ల, ఏంటిది? నువ్వే లేకపోతే అఖిల్ బావపై నాకున్న ప్రేమని ఎప్పటికీ బయట పెట్టలేకపోయేదాన్నక్క. ఏమైంది నందిని? సంతోషంలో పిన్ని మాట్లాడలేకపోతుంది. పిచ్చి పిల్ల, ఈ మాత్రానికేనా? నువ్వే మా అఖిల్కి సరైన జోడి. సంతోషంగా ఉండు. చాలా సంతోషంగా ఉందిరా కిట్టు. అక్క ఈ ఇంటి కోడలైతే ఈ ఆస్తంతా మనదే. అయితే మనమేం చెప్తే అది జరుగుతుందన్నమాట. అంతేగా, మనం ఆడిందే ఆట, పాడిందే పాట. మనకిక ఎదురే లేదు. ఇంటి పెత్తనమంతా మనదే. అమ్మా, అలంకరణ మొత్తం పూర్తయిందిగా, నేను బయటకెళ్ళొచ్చా? ఎందుకే? మావయ్యని చూడాలి. అయ్యో, అఖిల్ రెడీ అయ్యాడో లేదో. బావగారు ఆయన పనుల్లో బిజీగా ఉన్నారు. నేను వెళ్ళి బాబాయ్ని రెడీ చేయనా మమ్మీ? అవసరం లేదు బన్నీ, బాబాయ్ రెడీ అయ్యి ఉంటాడు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుందిరా. ఏడుస్తున్నావా నవ్వుతున్నావా వదినా? ఏమైంది వదినా? ఏంటా కన్నీళ్ళు? నా ముగ్గురు కొడుకుల్ని చూడదునా, కన్నుల పండువలా ఉంది కదా. నాకు రెండో పెళ్ళయ్యుంటే ఈ పాటికి నాకు అంత వయసు కొడుకులుండేవాళ్ళు. నేను కూడా మురిసిపోయి ఉండేదాన్ని. అన్నదమ్ములంటే ఇలా ఉండాలి. చూడు, చిన్నోడి నిశ్చితార్థానికి పెద్దవాళ్ళిద్దరూ పనులు చేస్తున్నారు. నాకు పెళ్లి మాత్రం చేయరు, అంతేగా. ఇంతకీ వాడి నిశ్చితార్థం శివానితోనా లేక నందినితోనా? ఉమ్మడి కుటుంబంలో ఉన్న నా ముగ్గురు కొడుకుల్ని చూస్తుంటే ఆయన ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. నిశ్చితార్థానికి ఇంకా టైం ఉంది అఖిల్, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. అన్నయ్య, ఆ పనులన్నీ మేము చూస్తాం, నువ్వు హ్యాపీగా ఉండు. వెళ్ళు. నా మాటకి విలువిస్తున్నారు. తమ తమ్ముడికి వాళ్ళ మేనకోడలు శివానితో నిశ్చితార్థం చేస్తున్నారు. ఇప్పుడే మురిసిపోకొదనా,
నిశ్చితార్థం ఎవరితోనో నాకు డౌట్గానే ఉంది. హాయ్ మావయ్య, నేను ఎలా ఉన్నాను? ఎంగేజ్మెంట్ కదా, అందుకని ఇలా రెడీ అయ్యాను. హలో బావా, రెడీ అయ్యావా? మావయ్య రెడీ, నేను రెడీ. పాపం శివాని బావపై చాలా ఆశలు పెట్టుకుంది. నాతో ఎంగేజ్మెంట్ అనేసరికి కాంప్రమైజ్ అయినట్టుంది. పూర్ నందిని, మామయ్య నేను నిశ్చితార్థం చేసుకుంటుంటే తను కూడా రెడీ అయింది. మామయ్య నాకే సొంతమని ఫిక్స్ అయిపోయి ఆశలు వదిలేసుకుందేమో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ శివాని. ఎస్, ఇక నుంచి మనం గొడవ పడకూడదు. అఖిల్ గాడిని ఎవరు కట్టుకుంటారో తెలియక చేతులు కలుపుకుంటున్నారు. తర్వాత కొత్తలు దూసుకుంటారేమో. నమస్తే మేడం. నమస్తే. నేను చెప్పింది తీసుకొచ్చావా? తెచ్చాను మేడం. ఇవ్వు. ఇది పవర్ఫుల్లేనా? వెరీ వెరీ పవర్ఫుల్ మేడం. చాలా ప్రమాదం కూడా. ఇది ఎలా పనిచేస్తుంది? ఇందులో ఉన్నది లిక్విడ్ గ్యాస్ లాంటిది మేడం. బయటికి రాగానే ఆవిరైపోతుంది, గాలిలో కలిసిపోతుంది. ఆ గాలి పీల్చిన వాళ్ళకి శ్వాస సరిగ్గా అందదు, కళ్ళు మండుతాయి, కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది మేడం. అదంతా జరగటానికి ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం 10-15 నిమిషాలు మేడం. ఆ తర్వాత అరగంట వరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇది అక్కడ వదిలిన వెంటనే మీరు ఆ ప్లేస్ నుంచి వచ్చేయాలి, లేదంటే మీరు ఎఫెక్ట్ అవుతారు. ఈ ఒక్కటే సరిపోదు, ఇంకా చాలా తెప్పించు. ఓకే మేడం. తీసుకో. థ్యాంక్ యూ మేడం. శ్యామలా మేడం చెప్పారని ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను. ఏమైనా తేడా వస్తే నా పేరు మాత్రం చెప్పకండి. తేడా రాదు, వచ్చినా చెప్పను. ధైర్యంగా వెళ్ళు. ఓకే మేడం. అఖిల్, నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? నీతో పాటు నీ ఫ్యామిలీ అందరినీ ఏం చేస్తానో చూడు. అందరినీ గుడ్డి వాళ్ళని చేసి ఆ నిశ్చితార్థాన్ని ఆపేస్తాను. అందరూ పంతులు గారి కోసం ఎదురు చూస్తున్నారు. నేను మాత్రం పెళ్లి కూతురు నందినినా లేక శివానీనా అన్న బాంబు ఎప్పుడు పేలుతుందా అని ఎదురు చూస్తున్నాను. రాహుకాలం దాటాక పంతులు గారు వస్తారు అన్నమాట. దానికంటే ముందు వజ్రం వస్తుందేమో. ఎక్స్క్యూజ్ మీ, ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి?